డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ CEO ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. మరి ఆ ఇంపాక్ట్ అనేది మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన ప్రభావం ఎలా చూపిస్తుంది అంటారు? ఈ టైంలో ల్యాండ్స్ కొనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలక్షన్ అనేది ఎప్పుడు వచ్చినా ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఉంటుంది, బట్ అంత పెద్ద అనుకున్నంత ఇంపాక్ట్, నెగ్జిటివ్ ఇంపాక్ట్. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏపీలో గవర్నమెంట్ మారితే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోద్దా? చాలా మంది యాంకర్స్ అని అడుగుతున్నారు. ఎందుకు పడిపోద్దండి? తెలంగాణలో ఏపీ శాతం ఎంత కొంటున్నారు? సమ్ పర్సంటేజ్ 10-15. అందరూ ఏపీ వాళ్ళు కాదు కదా. మన హైదరాబాద్ తెలంగాణ ఎట్లయిపోయిందంటే వరల్డ్ లెవెల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ హైదరాబాద్. సో మన దగ్గర ఏపీ ఒక ఎంత ఉంటుంది, మేబీ నాకు తెలిసి కొద్ది శాతం ఉంటుంది. మేజర్ శాతం అంతా ఫారినర్స్, NRIs, అమెరికా, UK, ఏమంటారు, సింగపూర్, మలేషియా, దుబాయ్, మిడిల్ ఈస్ట్, ఢిల్లీ, నార్త్ అంటే వెస్ట్, ఈస్ట్, సౌత్, అన్ని స్టేట్లలో మన దగ్గర అండి. హైదరాబాద్కు ఉన్న గొప్పతనం ఏంటంటే, గొప్ప అడ్వాంటేజ్ ORR అండ్ RRR, గాడ్ గివెన్ గిఫ్ట్ నా ప్రకారం. ఎందుకంటే దానివల్ల సిటీ 4 పక్కలు కూడా అతి వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికీ కూడా ఇండియాలో రియల్ ఎస్టేట్ చీప్ ఎక్కడంటే మన హైదరాబాదే. అండ్ హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెరీ గుడ్ ఇండస్ట్రీ, వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్. ఈ 3 ఉంటే మిగతా అన్ని ఆటోమేటిక్ డెవలప్ అయిపోతాయి. ఏ సిటీకైనా రియల్ ఎస్టేట్ పెరగాలి అంటే ఇది ఇంపార్టెంట్. మీరు మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ చూసుకుంటే కనుక కేసీఆర్ గారికి మొత్తం సీట్లన్నీ లోకల్లో కేసీఆర్ గారికి పడ్డాయి. ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ రాలేదు. కానీ అవుట్ సైడ్ తెలంగాణ మీరు చూసుకుంటే కనుక, అంటే అవుట్ సైడ్ హైదరాబాద్ చూసుకుంటే కనుక మొత్తం ఓట్లన్నీ కాంగ్రెస్ పడ్డాయి. ఏంటి రీజన్ మీకు ఏమైనా అనిపిస్తుంది? వై? బికాస్ ది సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ TRS. బికాస్ 10 రూపాయలు 100 రూపాయలు చేస్తారండి లాస్ట్ 10 yearsలో. వాట్ ఎవర్ రీజన్, మనకి రాజకీయాలు పక్కన పెడితే సిటీ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్ గోన్ అప్ వెరీ వెల్. అదర్ KTR గారు కానీ కేసీఆర్ కానీ అదర్ టీమ్ ఆఫ్ పీపుల్ దే డన్ ఎ వండర్ఫుల్ జాబ్. కోర్స్ కొన్ని సెక్టర్లు, కొన్ని ఏరియాలు నెగ్లెక్ట్ చేస్తారు, అది డిఫరెంట్ కంటెక్స్ట్. అయితే ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే, ఒక హైదరాబాద్లో ఒక పర్టికులర్ జోన్ని హైప్ చేసి బాగా డెవలప్ చేస్తారు, విచ్ వెంట్ రాంగ్ ఎగ్నెస్ట్ దెమ్. ఎందుకంటే ఒక ఫాదర్కి 5 కొడుకులు 5 కూతురు, అందరు కూతురుని ఒకలాగే చూడాలి కదా. నేను వెస్ట్ని బాగా చూస్తాను, సౌత్ని బాగా చూడను, ఈస్ట్ బాగా చూడను అంటే ఇట్స్ ఎ స్టెప్ మదర్ ట్రీట్మెంట్. అక్కడ ప్రాబబ్లీ కొద్ది ఫెయిల్యూర్ కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్టార్టింగ్లో పడిపోయినప్పుడు రైతులు నెగ్లెక్ట్ చేస్తారని ఒక నినాదం ఉంది. ఈయనకేంటి, నేను ఫామ్ హౌస్కి అంకితం అయ్యారు, బయట మార్కెట్లో తిరగట్లేదు, పబ్లిక్లో లేరు అనేది ఒక నినాదం. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి. సో ఇలాంటివన్నీ కూడా ఓటర్స్ ఆర్ చాలా హైలీ ఇంటెలిజెంట్ అండి. వాళ్ళు దించగలరు, ఎత్తగలరు, రెండూ చేయగలుగుతారు. ఓవర్ నైట్ గవర్నమెంట్ దించాలంటే దించేస్తారు. యూత్ కానీ ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా మన ఏపీలో 82-83%, హైయెస్ట్ ఓటింగ్ ఇన్ ది కంట్రీ అంట. సో పీపుల్ హ్యావ్ రియలైజ్డ్, అండ్ ఎక్కువ శాతం యూత్ అండ్ యంగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చారు. హైదరాబాద్లో నాకు తెలిసి 30-35% కంటే ఓటింగ్ జరగలేదు. సో ఇవన్నీ పెట్టుకుంటే ఎలక్షన్ వల్ల రియల్ ఎస్టేట్కి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్ 10 years బట్టి అతి వేగంగా పరిగెడుతుంది. వేగంగా కాదు, అతి వేగంగా. ఎందుకంటే 10 రూపాయలు 100 రూపాయలు 80 రూపాయలు ఏంటంటే నాట్ ఏ జోక్. సో ఏపీలో గవర్నమెంట్ మారితే పెరుగుతుందా లేదంటే, నాకు ఏపీలో గవర్నమెంట్ మారిపోయినా హైదరాబాద్కి వచ్చే నష్టం అయితే లేదు. ఎందుకంటే హైదరాబాద్ దూకుడులో ఉంది రియల్ ఎస్టేట్లో. నెక్స్ట్ 10 years హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్. ఎందుకంటే హైదరాబాద్కి చాలా ప్లస్, ఇందాక చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీతో పాటు క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ వెరీ గుడ్, యూజర్ ఫ్రెండ్లీ. ఏ జాతి వాడైనా, ఏ బడ్జెట్ వాడైనా మన దగ్గర బతికేస్తాడు, అవునా కాదు? సునామీలు, తుఫాన్లు రాకూడదు అని మనం కోరుకుందాం. అట్లా ఒక పాయింట్ కాదు, నేను ఎన్ని పాయింట్లు అయినా చెప్తాను మీకు. సో హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజెస్ ఏ సిటీకి యాజ్ ఆఫ్ టుడే ఇండియాలో లేవనే చెప్పాలి. ప్లస్ విస్తీర్ణ, కోకాపేట్, ORR, RRR, శంషాబాద్ ఎయిర్పోర్ట్, అట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు వస్తాయి. సో ఏపీలో అంత డెవలప్మెంట్ లేదని చెప్పాలి. రియల్ ఎస్టేట్లో గత 5 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ కొద్దిగా వెనకబడింది, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అనేది వాస్తవం. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇమీడియట్గా అయితే ఏపీలో స్టేట్ మారే అవకాశాలు తక్కువ ఉన్నాయి. డెఫినెట్గా దేర్ విల్ బి సమ్ చేంజ్, గ్రోత్ అనేది ఏపీకి దొరుకుతుంది. ఎందుకంటే 12 లక్షల కోట్ల అప్పులో ఉన్నాం ఏపీ, తెలంగాణ 6 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్ వచ్చిన అప్పులు, నాకు విన్నది ఏంటంటే ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పు తీసుకొని ఇంట్రెస్ట్ కడుతున్నారంట. అంటే
ఒకవేళ ఇలాగే నడిస్తే ఇంకొకటి 5 years 25 లక్షలు 30 లక్షల కోట్లు అప్పు అవుతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతుందో మీకు అర్థమైంది, ఇంకా దాని గురించి డీటెయిల్ మాట్లాడు. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంచెం చేంజ్ రావచ్చు, బట్ హీ మే ఆల్సో టేక్ సమ్ టైం. ఎందుకంటే ఆయన డబ్బు లేకుండా ఎవరైనా స్టేట్ ఎలా డెవలప్ చేస్తారు? తర్వాత 10 years తర్వాత మనకు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ అనేది కూడా అంటే బయటకు వచ్చేస్తాం, అట్లా జూన్తో అయిపోద్ది అనుకుంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఎలక్షన్ ఇంపాక్ట్ అనేది ఆనవాయితీ. సంక్రాంతి వస్తే మనం ఇల్లు అడుక్కొని పండగ చేసుకొని పిండి వంటలు ఎట్లా వండుకుంటాం, ఎలక్షన్ 3 నెలలు ముందు 3 నెలల తర్వాత కొద్దిగా స్టాగ్నేట్ అయ్యే వాస్తవం. బట్ జీరోకి అయితే కాదు. డెఫినెట్లీ ఇప్పుడు కూడా తెలంగాణలో నెలకి 4,500 నుండి 5,000 రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఎవ్రీ మంత్. అంటే రియల్ ఎస్టేట్ ఆగిపోయిందా? ఎక్కడ ఆగలేదు. అదేవిధంగా ఏ బిల్డర్ కూడా మీకు రేట్లు పెంచారని గత 6 నెలలు 8 నెలలు నాకు ఒక బిల్డర్ పేరు చెప్పండి, ఎవరూ పెంచలేదు. అట్లాని ఎవరు తగ్గియలేదు. మరి మార్కెట్లో అయితే తగ్గియాలిగా. ఇప్పుడు అందుకనే కొనుక్కునే వాళ్ళకి నా అడ్వైజ్ అంటే మంచి టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే తర్వాత ఒకసారి ఎలక్షన్ రిజల్ట్ వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిందంటే రేట్లు జంప్ అవుతాయి 10 to 20%. ఏ ఏరియాలోనే రియల్ ఎస్టేట్ భూమి మీద పెట్టుకున్నాడు ఎవడు లాస్ అయిపోయిన దాఖలాలు లేవు. అంటిల్ అన్లెస్ యూ సీన్ ఏ గుడ్ ప్రాజెక్ట్, గుడ్ బిల్డర్, గుడ్ లొకేషన్, గుడ్ ఎమ్యూనిటీస్, గుడ్ ప్రైస్, లీగల్గా టైటిల్ క్లియర్ ఉండాలి. ఆ విధంగా చూసుకుంటే కనుక 2 స్టేట్లో కూడా రియల్ ఎస్టేట్ బాగుంటుంది అనేది నా హోపు. అండ్ బాగుండాలి. కొన్ని రోజులైతే ఇప్పుడైతే మనం చూసుకుంటే అల్లుళ్ళు అందరూ అమెరికా వాళ్ళు తెచ్చుకుంటున్నారు, మన వాళ్ళు సౌత్ వాళ్ళు. మా అల్లుడు అమెరికాలో ఉన్నాడని చెప్పుకొని చాలా గర్వంగా చెప్పుకుంటారు. కానీ అమెరికాలో పరిస్థితి బాగోలేదు. గత నాకు తెలిసి 1 yearగా లక్షల జాబులు తీశారు. నిన్న మొన్న కూడా టెస్లా అనే పెద్ద కంపెనీ ఇలాన్ మస్క్ గారు తీశారు. అందులో మా కజిన్ బ్రదర్ వర్క్ చేస్తారు, తీసేశారు. సో ఇంకా ఎంతమంది కొత్త క్యాంపస్ రిక్రూట్మెంట్ అవ్వట్లేదు. సో సాఫ్ట్వేర్ ఇప్పుడు నాకు కొంతమంది కస్టమర్ వాళ్ళు ఏమంటే దినదినగా ఎప్పుడు తీయేస్తారు, ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో అని తెలియదు. సో బట్ ఒక రోజు వచ్చేటప్పటికి ఒక మేబీ డౌన్ ది లెవెల్ నెక్స్ట్ 10 to 20 years నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను గొప్పగా చెప్పుకునే రోజు అతి త్వరలో ఉంది. అది వస్తే కనుక ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. అంటే డెఫినెట్గా మంచి పరిణామం. సో రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా ప్రొఫెషనల్ ఏజెంట్ అపాయింట్ చేసుకోండి, లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోండి, ఈసీ కంపల్సరీ తీసుకోండి. మీకు తెలియకపోతే మాలాంటి సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు నేనున్నాను, నాతో పాటు చాలామంది ఉన్నారు మార్కెట్లో. మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఆ గైడెన్స్ తీసుకుని డోంట్ లుక్ ఫర్ 1-2% బ్రోకరేజ్ తీసుకుంటారని మీరు 98% పాటు చేసుకోవద్దు. అండ్ ఇంకొక చిన్న మనం ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఫోన్ చేసి సార్ ఒక్క నిమిషం సార్ నేను 5 కోట్లు పెడతాను, ఒక్క నిమిషంలో నాకు ఎలా గైడ్ చేస్తాను, ఒక్క నిమిషంలో 5 కోట్లు కనీసం 5 గంటలు ఖర్చు పెట్టాలి. మీకు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు డీటెయిల్గా అనాలిసిస్ చేసి మీకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి మీ అడ్వైస్ ఇచ్చేటప్పుడు 3 పాయింట్లు దృష్టిలో పెట్టుకుంటాం: సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ అప్రిషియేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.